గత ప్రభుత్వాల్లో అనుత్పాదక వ్యయం పెరిగిన కారణంగా ఈ అనుత్పాదక వ్యయం దానికి మిత్తీలు వెరసి ఇవాళ పాలమూరు రంగారెడ్డి మూలకపడ్డది. కాళేశ్వరం ఇంకా అసలు కింద కాలువలు చేయలేదు, నీళ్లు బారలేదు. విద్యుత్ ప్రాజెక్టులు విపరీతమైన భారాన్ని మిగిలించినాయి. ఆ ఛత్తీస్గఢ్ నుంచి కన్నా కరెంటుకు అనవసరంగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా వీళ్ళు అనాలోచితమైన ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న కారణంగా 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పు పడ్డది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సమగ్రంగా ఉంది అని వారు అంటున్నారు. మీరు 4 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఒకటి ఒక్కొక్క దానికి చెప్తూ వస్తాను జవాబులు. మీరు పాలమూరు రంగారెడ్డి గురించి అన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం దాని డిపిఆర్ అసలు ప్రాబ్లమే డిపిఆర్ దగ్గర 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వం చేసిన మహబూబ్నగర్ జిల్లాలో, ఎస్పెషల్లీ మీది మహబూబ్నగర్ ప్రాంతం కాబట్టి మా ప్రాజెక్ట్ ఇంకా క్లియర్గా తెలుసు. మహబూబ్ నగర్లో వేరే చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కంప్లీట్ చేయడం వల్ల మనం దాదాపు 9 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి తీసుకురాగలిగాం. దాని ఎఫెక్ట్ ఏంటంటే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ జరిగింది. అదే పాలమూరు ఏదైతే మైగ్రేషన్ లేబర్కి పాపులరో ఆ పాలమూరులో ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అయింది. మొదటిది అది. రెండోది, కోవిడ్ సమయంలో మీకు గుర్తుంటుంది, పాలమూరులో ఉత్పత్తి అయిన వరి ధాన్యము మనం కేరళకి ఎగుమతి చేసినాం. ఒకసారి ఆలోచించండి, పాలమూరు డ్రై రీజన్, నెర్రెలు బాసిన నేల, ఆ నేలలో ఇవాళ ధాన్యం కేరళకు ధాన్యం రాసులు వచ్చి కేరళకు పంపిస్తున్నాం. మనం అవుట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ కేరళకు పంపిస్తాం. అదే ఎక్కడ న్యూస్ రిపోర్ట్ కాలేదు, వచ్చింది, అన్ని పేపర్లు వచ్చింది. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఇండికేటర్స్. పాలమూరులో పచ్చదనం పెంపొందించడం టీఆర్ఎస్ పార్టీ చేసిన గొప్ప పని. ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే ఇంకా అసలు ఇక ఊహించనంతగా అవుతుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, కావాలని దాన్ని పక్కకు పెట్టి దాన్ని డిలే చేసి ఏదో మళ్ళీ ఇంకేదో లిఫ్ట్ ఇరిగేషన్ అని అవన్నీ పట్టుకోవచ్చు కొడంగల్ అని. అది మొదటిది. రెండోది, మీరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల గురించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మనకు ఆ రోజు ఉన్న పవర్ జనరేషన్ కెపాసిటీకి 3 రెట్ల పవర్ జనరేషన్ కెపాసిటీ తీసుకురాగలిగాం మనం 10 ఏళ్లలో. అంటే 65 ఏళ్ల పాటు ఉన్న పాలకులు 6,000 మెగావాట్లు మాత్రమే చేయగలిగితే మనం 10 ఏళ్లలో దాన్ని 20,000 మెగావాట్లకు పెంచగలిగినాం. అది గొప్ప విజయం. తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇవాళ అభివృద్ధి సాధిస్తున్నాయంటే విద్యుత్ అనేది చాలా కీలకమైన ముడిసరు, ఇండికేషన్. ఇంకోటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని బిహెచ్ఈఎల్కి ఇచ్చినామండి. విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేదాన్ని బిహెచ్ఈఎల్కి ఇచ్చినాం. నిజంగా కేసీఆర్ గారికి డబ్బు చేసుకుని అదే ఉండుంటే ప్రైవేట్ కంపెనీలకు ఇస్తుంటే కదా, ఇవ్వలేదు ఆయన. అన్నాడు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ అన్నారు. చాలా మంచి పాయింట్. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొన్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి అండి. అంటే G2G అంటారు, గవర్నమెంట్ టు గవర్నమెంట్. అందులో అవినీతి ఎట్లా జరుగుతుందండి? లబ్ధిదారులు ఎవరు ఉంటారు? గవర్నమెంట్ టు గవర్నమెంట్లో ఎవరు ఉండరు కదా. ఇంకే ప్రభుత్వం అయినా, ఇంకే రాజకీయ నాయకుడైనా ఇట్లాంటి అవకాశం దొరికితే ప్రైవేట్ విద్యుత్ కంపెనీ నుంచో విద్యుత్ కొని 4 రూపాయలు వెనకేసుకుందామనే ఆలోచన ఉన్న రోజులల్లో కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచన చేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొన్నారండి. ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి కొన్నప్పుడు ₹1 ఎక్కువ పెట్టి కొన్నా కానీ అది ఎవరికి లబ్ధి చేకూరినట్టు కాదు. ఆ రోజు పరిస్థితి అట్లాంటిది. ఆ రోజు విద్యుత్ లేదు, మనకు అర్జెంటుగా కావాలి. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమల నుంచి వ్యవసాయం వరకు అన్నీ మూలకబడి ఉన్నాయి. రాష్ట్రం వచ్చినాడు కరెంట్ లేక, విద్యుత్ హాలిడేలు ఉండేవి. ఇట్లాంటి పరిస్థితులలో మనం వెంటనే రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టాలని చెప్పి ఆయన ₹1 ఎక్కువైనా అప్పటికప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కొన్నారు. అందుకే బయట నుంచి కొంటే అవినీతి అని అంటారని ఆయన ప్రభుత్వం నుంచి కొన్నారు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి. అది తప్పు కాదు. ఇట్లా ప్రతి చోట వాళ్ళు ఒక తప్పుడు ఆరోపణ చేయడం తప్పితే అందులో నిజం అనేది లేదండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది కేరళకు అక్కడ నుంచి ధాన్యం ఎక్స్పోర్ట్, వాస్తవానికి అది అన్ని పత్రికల్లో మొదటి పేజీలో బ్యానర్ ఐటమ్కే వేయాల్సిన వార్త అది. అంటే దురదృష్టవశాత్తు మన మీడియాకి ఏంటంటే, అంటే మనకు మీడియాకి సెన్సేషనలిజం కావాలి. అంటే పాజిటివ్ జర్నలిజం అది నిజమే అయితేనే అనేది. అది నిజమే, అన్ని ఆధారాలు మీకు పంపిస్తాను, అన్ని న్యూస్ క్లిప్స్ ఉన్నాయి. ఏది మాట్లాడినా విత్ ప్రూఫే మాట్లాడతాను. పత్రికల్లోనో నివేదికల్లోనో వచ్చిన రిపోర్ట్ మాత్రమే కోట్ చేసి మాట్లాడతాను, కానీ వేరేది కాదు. అది మీకు పంపిస్తాను. ఇంకోటి, నేను ఇంతకుముందు చెప్పిన కదా, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడో 10-11 స్థానంలో తెలంగాణ ఇవాళ ఫస్ట్ ప్లేస్కి ఎట్లా వస్తుందండి? ఏం చేయకపోతే కేసీఆర్ నీళ్ళు ఇవ్వకపోతే, కేసీఆర్ కరెంట్ ఇవ్వకపోతే, కేసీఆర్ రైతు బంధు ఇవ్వకపోతే, గోదాములు నిర్మించకపోతే, ధాన్యం కొనుగోలు చేయకపోతే, ఇవన్నీ చేయకపోతే చూమంతరణంగానే నెంబర్ 1 కాదు కదా తెలంగాణ. అందులో 65 ఏళ్ల పాటు అట్టడుగున ఉన్న ఒక రాష్ట్రం 10 ఏళ్లలోనే ఎట్లా నెంబర్ 1 అవుతుంది? ఇంకో ఉదాహరణ చెప్తాం. మనము ఆంధ్రప్రదేశ్ అయితే కలిసే ఉన్నాం కదా, మరి ఇక్కడ జరిగిందే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉండాలి కదా ఈ 10 ఏళ్లలో.
మరి ఆంధ్రప్రదేశ్ ధాన్యం ఉత్పత్తి అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగిందో చూడండి. ఆ రోజు సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల దగ్గర ఉంటే ఇవాళ కూడా దాదాపు అంతలో ఉన్నారు. పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. మరి అదే టైంలో తెలంగాణ 10వ స్థానం నుంచి మొదటి ప్లేస్కి పోయింది. కానీ నేనేమంటా అంటే పని జరగకపోతే, ఆ మౌలిక రంగాలలో చేంజ్ కాకపోతే ఈ అవుట్పుట్స్ రావు. ఇన్పుట్స్ ఇస్తేనే అవుట్పుట్స్ వస్తాయి. బహుశా దీనికి మీరు కొంత నిర్దిష్టమైన సమాధానం ఆశిస్తున్నాను మీ నుంచి నేను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువుల పునరుద్ధరణ సుమారుగా 22-23 లక్షల ఎకరాల భూమి సాగునీళ్ళు వచ్చినాయి. ఈ చెరువుల కింద ఉన్న భూమి అప్పటికే వ్యవసాయ రంగంలో ఉన్నవారు అనుకుంటే కనుక శూద్రాగ్ర వర్ణానికి సంబంధించిన వాళ్ళ భూములే ఉన్నాయి. ఆర్థిక వ్యత్యాసాలు పెంపుదలకు ఒక కారణమైంది. భూమి లేని వారికి, వ్యవసాయ కూలీలకు, దళితులకు, వీరికి భూములు ఉన్న వారికి నీళ్ళు వచ్చి 2 పంటలు 3 పంటలు కూడా పండాయి. ఆర్థికంగా ఒక సెక్షన్ బలపడింది, మిగతా వాళ్ళు బలహీనపడ్డారు అని ఒక చర్చ ఉన్నది. మీరు అంగీకరిస్తారా? అంటే గణాంకాలు అయితే దాన్ని సపోర్ట్ చేయట్లేదండి. ఇది రైతు బంధు తెచ్చిన కొత్తలో కొంతమంది మిత్రులు ఈ వాదన లేవనెత్తినారు. ఏంటంటే రైతు బంధు అనేది కేవలం అగ్రకులాల వారికి, భూమి ఉన్న అగ్రకులాల వారికి మాత్రమే ఉపయోగపడుతుందని ఒక చర్చ తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన అంటే నెక్స్ట్ క్రాపింగ్ సీజన్లో ఏం చేసిందంటే ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత శాతం భూమి ఉంది అనే డేటా కూడా రిలీజ్ చేసింది. ఇవాళ దళిత, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వీళ్ళ చేతిలోనే దాదాపు 85% భూమి ఉంది. ఎకరా 2 ఎకరాలు. ఏమైందంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గత 30-40 ఏళ్ళుగా మెల్లగా ఒక చేంజ్ అవుతూ వస్తుంది. ఏమవుతుందంటే పెద్ద కమతాలు అగ్రకులాల వాళ్ళ చేతిలో ఉన్నాయి. వివిధ కారణాల వల్ల వాళ్ళు అమ్ముకోవడం వల్లనో, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్లనో మెల్లమెల్లగా దళిత బహుజనుల చేతిలోకి ల్యాండ్ ఓనర్షిప్ మారిందండి. లాస్ట్ 20-30 ఇయర్స్గా అది జరుగుతూ ఉంది. అందువల్ల ఏమవుతుందంటే కమతం సైజు తగ్గుతుంది, చిన్న కమతాలు అవుతున్నాయి. ప్లస్ దళిత బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల చేతిలోకి భూమి వస్తున్నది. కాబట్టి అది ఉట్టి ఆరోపణ మాత్రమే. మిషన్ కాకతీయ అని అన్నారు మీరు. మిషన్ కాకతీయ వల్ల చెరువు బాగుపడితే ఇది అంటే కేవలము ఒక రైతులకు మాత్రమే లాభం కాదండి. ఊరు అనేది ఎక్కడైనా నాగరికత అనేది నీటి చుట్టూనే ఉంటుంది. సో చెరువు బాగైతే ఊర్లో ఉన్న అన్ని వృత్తుల వారికి మంచిది. వ్యవసాయం బాగుంటేనే ఒక నాగలి చేసే ఆయనకు పని దొరుకుతుంది, ఒక రైతు కూలికి పని దొరుకుతుంది, ఆ చెరువులో చేపలు వస్తే మత్స్యకారులకు జీవనాధారం దొరుకుతుంది. అట్లా రకరకాల కుల వృత్తులకు, రకరకాల మనుషులకి, ఆ ఊర్లో ఉండే వాళ్ళకి చెరువు నిండితే లాభం జరుగుతుంది. కాబట్టి ఇది ఓన్లీ ఒక సెక్షన్కే లాభం జరుగుతుందనే ఆరోపణ తప్పు. రెండోది, మీకు గుర్తుంటుంది, ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయంలో వచ్చిన మిగులే వేరే రంగాల్లో పెట్టుబడి అయింది. ఇప్పుడు 100 ఏళ్ల క్రితము బ్రిటిష్ పరిపాలనలో వాళ్లకు ఆనకట్టలు కట్టడం వల్ల వచ్చిన నీరు వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పడింది. అక్కడున్న సర్ప్లసే తర్వాత రంగంలో పరిశ్రమలు అంటే రైస్ మిల్లు, ఆ తర్వాత మెల్లమెల్లగా హాస్పిటాలిటీ, హెల్త్ కేరు, సినిమా రంగం, ఐటీ పరిశ్రమ, ఇవన్నీ రంగాలలో ఆంధ్ర బిజినెస్ మ్యాన్ డామినేషన్ కారణం ఏంటంటే వ్యవసాయ రంగంలో వచ్చిన మిగులు. తెలంగాణలో గత 10 ఏళ్లలో ఆ మిగులు క్రియేట్ కావడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రైతు చేతిలో 4 రూపాయలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా వ్యవసాయం వల్ల వచ్చిన లాభము, 2 ఇండైరెక్ట్ బెనిఫిట్స్. కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయంటే 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో ఉన్నాయి. మీరు అందరూ చాలా దగ్గర నుంచి చూసినారు. రైతు ఆత్మహత్యలు చాలా పీక్ స్టేజ్లో ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు గ్రాడ్యువల్గా తగ్గడం మొదలుపెట్టింది. దీనికి 2 కారణాలు. ఒకటేమో డైరెక్ట్గా నేను చెప్పినట్టుగా విద్యుత్ రావడం, నీళ్లు రావడం, రైతు బంధు రావడం, ఇదొక డైరెక్ట్. ఇండైరెక్ట్గా ఏమైందనంటే ఈ ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉండడం వల్ల భూముల ధరలు పెరగడం మొదలుపెట్టింది. అంటే ఒకప్పుడు తెలంగాణలో 3-4 లక్షలు మాత్రమే ఎకరం ఉన్న భూమి ఇవాళ 30-40 లక్షల స్థాయికి చేరుకుంది. దానివల్ల ఏమైందంటే ఒకటి ఇంటాంజిబుల్ బెనిఫిట్ జరిగిందండి. అది దాన్ని మనం ఒక మెజర్ చేయలేకపోతుండొచ్చు, కానీ రైతుల ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇవాళ తెలంగాణ రైతు ఎవరు కూడా ఒక 5 లక్షలు 3 లక్షలు అప్పు ఉన్నదని చెప్పి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ధీమాగా ఉన్నాడు రైతు. ఎందుకంటే నాకు ఒక ఎకరం భూమి ఉంటే 30-40 లక్షల రూపాయలు ఆస్తున్నది అనే ఒక ధైర్యం ఉన్నది చూసారా, దాన్ని వెలగట్టలేమండి. ఎన్నో వేల ప్రాణాలు ఇవాళ నిలబడ్డాయి ఆ ఆత్మస్థైర్యం రావడం వల్ల. ఇవన్నీ తెలంగాణ రావడం వల్ల, ఆ 10 ఏళ్ళు కేసీఆర్ ఉండడం వల్ల జరిగిన లాభం.